దేవుని నామాన్ని బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను. యెహోవా మోషేకు ఏలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రముల్లో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, నాయనా, మిమ్మలను స్తుతించటానికి, ఆరాధించటానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీ మందిరంలో చేరి మేమందరము ఏక మనసుతో నిన్ను ఆరాధించటానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, చదవబడినటువంటి లేఖనం ద్వారా ప్రభా, అందులోని విషయాల ద్వారా మిమ్మలను ఆరాధించటానికి మీరే సహాయం చేయండి. నిలబడినటువంటి వాడను వట్టివాడను ప్రభా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి కొద్ది మాటలు మాట్లాడటానికి మీరే సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడు అంటామన్నాడు కదా, మోషేని పిలిచి, నీవు ప్రతి గోత్రము నుండి ఒక్కొక్కరిని మీరు వెళ్ళబోయేటువంటి ఆ దేశమును చూడటానికి వేగు చూసి రావటానికి పంపించు అన్నాడు ఆయన. అంటే 12 గోత్రాల వారు, 12 మనుషులు వెళ్ళి వారు వెళ్ళబోయేటువంటి దేశం ఎలా ఉంది అక్కడ చెబుతాడు. తర్వాత అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, పంటలు ఎలా ఉన్నాయి, భూమి సారం కలిగిందా, అది పట్టణాలతో కూడి ఉన్నదా, పల్లెలు ఉన్నాయా, నీటి వనరులు ఏముండే, ఇవన్నీ మీరు పరిశీలించి రండి అని చెప్పినప్పుడు వెళ్ళినటువంటి వారు తీసుకువచ్చినటువంటి సమాచారం, ఆ సమాచారాన్ని బట్టి ఆ దినాన ఆ సమాజంలోనట వాళ్ళు సమాచారాన్ని విని వారు ఏడ్చారటండి. వెళ్ళినటువంటి వారిలో ఒక 10 మంది వచ్చి ఒక సమాచారం చెప్పారు. ఏమన్నారంటే 13వ అధ్యాయంలోని 28వ వచనంలో ఉంటుంది కదా, ఆ దేశంలో నివసించు ప్రజలు బలవంతులు, పట్టణములు ప్రాకారములు గలవి, అక్కడ అనాకీయులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చూసింది వాళ్ళు వచ్చి చెప్పారు. అయితే గొప్ప అలజడి, ఏడ్పు ఆ సమయంలో కలుగుతూ ఉండగా కాలేబు లేచి అన్నాడు కదా 30వ వచనంలో, మనము నిశ్చయముగా వెళ్ళుదము,
దాని స్వాధీనపరుచుకుందుము, మన శక్తి చాలు అన్నాడు ఆయన. 10 మంది చెప్పారు, వాళ్ళు చాలా బలవంతులు, అది ప్రాకారాలు కలిగినటువంటి పట్టణం, అక్కడ అనాకీయులు ఉన్నారు, వాళ్లతో మేము పోల్చుకుంటే వాళ్ళు అజానుబాహులుగా ఉన్నారు, మేము వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎలా కనిపించారంటండి, మిడతల వలె కనిపించారంట. మనుషులు తమ కన్నులతో చూసినటువంటి దానిని బట్టే మాట్లాడతాం మనం. ఆనాడైనా ఈనాడైనా, వాళ్ళైనా మనమైనా సమస్యను చూస్తాం, పరిస్థితులను చూస్తాం, అమ్మో అది మన వల్ల కాదు అనుకుంటాం. సమాచారం చెప్పినటువంటి వారు ఒకవేళ ఎంతవరకు ఇన్ని అద్భుత కార్యాలు జరిపించుకుంటూ తమ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వచ్చారా, వాళ్ళు తమ యొక్క బలాన్ని బట్టి వచ్చారా, అదేమీ వారికి గుర్తులేదు. ఎంతవరకు నడిపించినటువంటి వాడు దేవుడు, ఆయన కదా మనకు ముందుగా ఉండి నడిపించేటువంటి వాడని మర్చిపోయి వీళ్ళు చెడ్డ సమాచారాన్ని అందించారు. అయితే ఇద్దరు మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పారు. యెహోషువ కాలేబులు 14వ అధ్యాయం 6-7 వచనాలు ఉంటుంది కదా, తమ బట్టలు చించుకుని మేము సంచరించిన దేశము మిక్కిలి మంచి దేశము అని చెప్పారు. వాళ్ళిద్దరు ఏం చెబుతా ఉన్నారంటే, మేము సంచరించి వచ్చినటువంటి దేశము మిక్కిలి మంచి దేశము. 10 మంది ఏం చెప్పారు, అక్కడ ఉన్నటువంటి పంటలను ద్రాక్ష గెలలను మోసుకుని వచ్చారు, మళ్ళీ దండాలతో. అక్కడ పండ్లు తీసుకొచ్చారు, అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటినీ చూపించడానికి తీసుకుని వచ్చారు. కానీ వాళ్ళ హృదయంలో ఏముందంటే, అమ్మో అది ప్రాకారాలు గడిగిన పట్టణం, బలవంతులైనటువంటి వారు ఉన్నారు, చాలా కష్టం అక్కడ మనం. కానీ సమాచారం తెచ్చినటువంటి వారిలో ఈ ఇద్దరు చెబుతున్నారు కదా, తప్పకుండా ఆ దేశంలో మనం స్వాధీనం చేసుకుంటాం, అది మిక్కిలి మంచి దేశం. ఇది వారిచ్చినటువంటిది, మిక్కిలి మంచి దేశం. వాళ్లను ఇన్ని శ్రమల నుండి, దాస్యం నుండి దేవుడు విడిపించింది, తీసుకెళ్ళి ఆ అనాకీయులకి, అమాలేకీయులకి, అక్కడ ఉన్నటువంటి జాతులకు వాళ్ళకి అప్పగించాలనా? కాదు కదా. ఆయన ఏదిచ్చినా శ్రేష్టమైనటువంటి దాన్నే ఇస్తాడు ఆయన. వాళ్ళు చూసినటువంటి పరిస్థితులను బట్టి యెహోషువ కాలేబులు అంటున్నారు కదా, అది మిక్కిలి మంచి దేశం. అది ఇంత మంచి దేశంలోనికి ఆయన నడిపిస్తున్నాడు, తప్పకుండా దానిని మనం స్వాధీనం చేసుకుంటాం. మన శక్తి సరిపోద్ది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఏడవాల్సిన అవసరం లేదు. అందరూ వెళ్ళిన వాళ్ళే, 12 మంది చూసి వచ్చిన వాళ్ళే. కానీ సమాచారం చెప్పే దగ్గరకు వచ్చేసరికి ఒకరు తమ యొక్క కనుల ముందు ఉన్నటువంటి విషయాలను చూసి భయపడుతూ చెప్పారు. ఈ ఇద్దరు మాత్రం వాళ్ళను చూసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి అనుకుని ఉంటారు, ఎంత ఆజానుబాహులైతే మాత్రం ఏమిటరా మీరు, రేపటి దినాన దేవుడు మిమ్ములను మాకు అప్పగిస్తున్నాడు, ఈ దేశాన్ని అంతటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం మేము. మా దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఆయన మాకు ఇవ్వటానికే నడిపించుకుంటూ వచ్చాడు అని, అది మిక్కిలి మంచి దేశము అన్నాడు. కాబట్టి ఆ మంచి దేశంలో ఏమున్నాయి?
ఆ మంచి దేశంలోనికి నడిపించటానికి కలిగినటువంటి ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయనకున్నటువంటి ఆయన ఎంత బలవంతుడైనటువంటి వాడు అనేటువంటి విషయాలను ఈ సమయంలో కొద్ది విషయాలను మనం చూద్దాం. ఈ మిక్కిలి మంచి దేశం ఎలాంటి దేశం అని అంటే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది కదా. నీవు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలో ఆయన చెబుతా ఉన్నాడు ఇక్కడ. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనంలో, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన ఏం చేయాలంటండి, మంచి దేశంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. ఆ మంచి దేశంలోనికి వెళ్ళినటువంటి నీవేం చేయాలి అనేటువంటిది ఆయన జ్ఞాపకం చేస్తామన్నాడు. నీవు తిని తృప్తి పొందిన తరువాత నీకు సకలమైనటువంటి సమృద్ధిని ఆయన కలుగు చేస్తా ఉన్నాడు. కలుగు చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే నీ దేవుడైన యెహోవాను నీవు స్తుతించాలి. ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ ఉంటాం, కానీ అవి ఎలా వచ్చినాయి, ఎవరిచ్చారు అనేవి మాత్రం మనకు గుర్తుండదు. మనకి ఇది నా హక్కు అనుకుంటాం మనం, కానీ ఆ ఇచ్చినటువంటి వాణిని మాత్రం మర్చిపోతాం మనం. అందుకనే చెప్పాడు మోషే, నీవు తిని తృప్తి పొందిన తర్వాత ఆ మిక్కిలి మంచి దేశములో నీ దేవుడైన యెహోవాను నీవు స్తుతించాలి. నీవు స్తుతిస్తే ఆయన తన యొక్క ఆశీర్వాదాన్ని మన మీద ఉంచేటువంటి దేవుడు. ఆయన ఇంత మంచి దేశాన్ని ఇచ్చేటువంటి ఆయన ఎలాంటి వాడో 1-2 సంఘటనలు మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును చాలండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. మీరు తిని తృప్తి పొందేటువంటి దేశాన్ని మీకు ఇచ్చినటువంటి ఆయన ఎలాంటి వాడంటే, ఆయన గుణగణాలను చెబుతూ పరిశుద్ధుడు నిర్దోషి అనే కాకోకుండా ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు ఆయన. కాబట్టి మిక్కిలి మంచి దేశాన్ని ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన ఇంత గొప్పవాడు కాబట్టి, ఆయన ఇంత శ్రేష్ఠుడు కాబట్టి, ఇంత హెచ్చైనటువంటి వాడు కాబట్టి ఆయన ఈ మంచి దేశాన్ని ఆ దినాల్లో వాళ్లకు ఇశ్రాయేలీలకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఆ దేశాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఇంకేమి ఇవ్వటానికి ఇష్టపడ్డాడంటే, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. అంత శ్రేష్టమైనటువంటి దేశాన్నే కాదండి, ఇంకా ఆయన ఏమి ఇస్తా ఉన్నాడంటే, ఆయన ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయాన్ని ఇస్తున్నాడు మనకి. ఎందుకంటే ఆయన ఇదే మిక్కిలి రక్షణ దినము. మనము రక్షించబడటానికి ఆయన ఆ శ్రేష్టమైనటువంటి దేశంలోనికి ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు. వాళ్లకు మిక్కిలి మంచి దేశాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆకాశము కంటే హెచ్చైనటువంటి దేవుడు మనకేమివ్వటానికి ఇష్టపడ్డాడంటే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయాన్ని, అంతేకాదు ఇదే రక్షణ దినాన్ని
ఆయన మనకు ఇస్తున్నటువంటి దేవుడు. ఆయన ఇంత గొప్ప దేవుడు. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటా ఉన్నామంటే, ఇశ్రాయేలీలు వాగ్దాన సంతానం. వాగ్దానం చేత వాళ్లను ఎన్నుకున్నటువంటి వాడు దేవుడు. ధర్మశాస్త్రము, శాసనాలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సొంతమది. మరి మనము నీ బిడ్డలమయ్యా అని మనం అంటా ఉన్నాం. మనం ఎలా బిడ్డలమయ్యాం? వాళ్ళు వాగ్దానం చేత బిడ్డలయ్యారు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇస్సాకును దర్శించాడు. యాకోబు ద్వారా తన యొక్క ప్రజలను, తన యొక్క సంతానాన్ని విస్తరింపజేశాడు. చేసినటువంటి ఆ ప్రజలు ఏమయ్యారంటే వాళ్ళు వాగ్దాన ప్రజలయ్యారు వాళ్ళు. మరి మనం కూడా ప్రభువా, తండ్రి, దేవా, అబ్బా అని మనం అడుగుతా ఉన్నామంటే మనం ఎలా బిడ్డలమయ్యామంటే, ఎవరు విశ్వసిస్తారో విశ్వసించినటువంటి ప్రతివాడు కూడా అబ్రహాము యొక్క సంతానమే అని పౌలు గారు చెబుతా ఉన్నాడు. ఆయన వాళ్ళు వాగ్దానం ద్వారా వచ్చినటువంటి జనాంగం. మనమైతే ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారో విశ్వసించినటువంటి ప్రతివానికి అబ్రహాము తండ్రి. కాబట్టి మనము ఆయన యొక్క వాక్యాన్ని విన్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచాము, ఆయనే రక్షకుడని ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారా మనమేమయ్యామంటే అబ్రహాము యొక్క సంతానం అయ్యాం. మనం ఒకరు నిబంధన ద్వారా వచ్చారు, అన్యజనాంగమైనటువంటి మనము విశ్వాసము ద్వారా, మనము విశ్వసించటం ద్వారా ఆ యొక్క అబ్రహాము యొక్క సంతానముగా ఈ దినాన మనము పిలువబడతా ఉన్నాం. కాబట్టి వాగ్దాన పుత్రులకు, వాగ్దాన సంతానానికి ఆయనేమిచ్చాడో, విశ్వాసము కలిగి ఆయనను వెంబడించినటువంటి వారికి ఆయనేమిచ్చాడో, 1-2 సంఘటనలు చూసుకుని ఆయనను మనము ఆరాధన చేద్దాం. ఇశ్రాయేలీలు వాగ్దాన సంతానం. వాళ్ళకు వాగ్దానాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన పిలుచుకున్నాడు, వాటిని నెరవేరుస్తూ వచ్చాడు. మనము ప్రభువునందు విశ్వాసం ఉంచటం ద్వారా మనమేమయ్యామంటే ఈ దినాన్న అబ్రహాము యొక్క సంతానముగా మనము పిలువబడటానికి కారణం ఏంటంటే కేవలము మనము విశ్వసించినటువంటి విశ్వాసమును బట్టే. సరే, ఈ సమయంలో మరి మనము ఆరాధించటానికి వాగ్దాన పుత్రులకు ఏమిచ్చాడో, విశ్వాస సంతానమైనటువంటి మనకేం ఆయన ఇచ్చాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం, అది ఆకాశ వర్ష జలము తాగును, అది నీ దేవుడైనటువంటి యెహోవా లక్ష్య పెట్టేటువంటి దేశము. నీ దేవుడైనటువంటి యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇది వాగ్దాన సంతానమైనటువంటి వారికి ఇచ్చినటువంటి దేశం. ఇది ఆకాశ జలములు త్రాగుద్ది, అంతేకాదట నీ దేవుడైన యెహోవా కనులట సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు కూడా ఆ దేశం మీద ఉంటుందంట. ఇది వాగ్దాన సంబంధమైనటువంటి సంతానానికి ఇచ్చినటువంటి దేశం. ఇది సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు తన కను దృష్టిని తన బిడ్డల మీద ఉంచినటువంటి దేవుడు ఆయన. గద్ద రెక్కల మీద ఏ విధంగా తన పిల్లలను మోస్తుందో అలా నేను మోసాను అంటాడు ఆయన. ఆయన కను దృష్టి ఆ యొక్క ప్రదేశం మీద, ఆ ప్రజల మీద ఉంచాడు ఆయన.
మరి ఒకవేళ విశ్వాసం చేత రక్షించబడినటువంటి మరి మనకెలాంటి దేశాన్ని ఇచ్చాడు ఆయన? అది ఆకాశ జలాలను త్రాగుద్ది. ఆయన లక్ష్యముంచేటువంటి దేశం అది. అంతేకాదు ఆయన యొక్క కనుదృష్టి దాని మీద ఉంచి సంవత్సరమంతా ఆ కనుదృష్టిని ఆ దేశం మీద ఉంచేటువంటి దేవుడు మరి విశ్వాసం చేత రక్షించబడినటువంటి మనకెలాంటి దేశాన్ని ఆయన ఇవ్వటానికి ఇష్టపడ్డాడంటే చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించును, గొర్రె పిల్లయే దానికి దీపము. విశ్వసింపబడినటువంటి మనము, వాగ్దానం లేనటువంటి మనము, అన్యులమైనటువంటి మనము, అర్హత లేనటువంటి మనము విశ్వసించటం ద్వారా ఆయన ఎలాంటి దేశాన్ని మనకి ఇవ్వటానికి ఇష్టపడ్డాడంటే ఇక్కడ చెబుతా ఉన్నాడు కదా, ఆ పట్టణంలో ప్రకాశించటానికి సూర్యుడు అవసరం లేదంట, చంద్రుడు అవసరం లేదట. ఆయన యొక్క మహిమే అక్కడ ప్రకాశిస్తుందట. గొర్రెపిల్లయే దీపమై ఉంటుంది. ఇది ఆయన నీకు నాకు ఇస్తున్నటువంటి దేశం. ఇది వాళ్లకు వాగ్దాన దేశంలో ఉండేటువంటి వనరులు చెప్పాడు ఆయన, తన కనుదృష్టిని ఉంచుతానని చెప్పాడు ఆయన. కానీ మనకైతే చెబుతా ఉన్నాడు కదా, అక్కడ సూర్యుడు చంద్రుడు అవసరంలా మీకు, ఆయన మహిమే ప్రకాశిస్తూ ఉంది, గొర్రెపిల్ల దీపమై ఉంటుంది. అలాంటి దేశాన్ని ఆయన మనకివ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. ఎంత గొప్ప ధన్యులమండి మనము. ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఆయన రక్షించుకుని కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచటం ద్వారానే మన ప్రతి పాపమును కడిగి ఆయన అంటా ఉన్నాడు కదా, సూర్య చంద్రులు అవసరము లేనటువంటి ఆ యొక్క దేశంలోనికి తన మహిమే ప్రకాశిస్తున్నటువంటి ఆ దేశంలోనికి, గొర్రెపిల్ల దీపమై ఉన్నటువంటి ఆ దేశాన్ని నీకు నాకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. అంతేకాదు 21వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఆయన వారితో కాపురముండును, తానే వారికి తోడయ్యుండును. ఆయనట మనతో మన మధ్య ఉండటానికి ఇష్టపడ్డాడు ఆయన. అంతేకాదు మనకు తోడై ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఒకవేళ మనకు వాగ్దానం లేదు కదా అని ఒకవేళ మనం చింతపడుతున్నామేమో, అవసరం లేదు. మనము విశ్వాసం ద్వారా రక్షించబడటం వల్ల ఎంత గొప్ప ఆయన మహిమే ప్రకాశంగా కలిగినటువంటి ఆ పట్టణాన్ని ఇస్తున్నాడు. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఆయన మీకు తోడై ఉండేదను అని చెబుతా ఉన్నాడు. ఏమని ఆరాధించవచ్చు? ప్రభువా, మా స్థితిని తెలుసుకొని మేము విశ్వసించటం ద్వారా ఎంత గొప్ప, మిక్కిలి గొప్ప దేశమేమో వాళ్ళు వెళ్ళింది ఇశ్రాయేలీలు. కానీ ఎలాంటి ఆకలి దప్పులు లేనటువంటి, సూర్యచంద్రుల యొక్క కాంతి అవసరము లేనటువంటి, నీవే మా మధ్య నివసిస్తూ మాకు తోడుగా ఉన్నటువంటి అంతకంటే గొప్ప దేశంలోనికి మమ్మలను తీసుకొని వెళ్ళటానికి నీవు ఇష్టపడినటువంటి దేవుడువు కదయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశం. చాలండి,
ఇశ్రాయేలీలతో చెబుతా ఉన్నాడు ఆయన, నేను ప్రవేశింపజేసేటువంటి ఆ యొక్క దేశం ఎలాంటిదంటే నీటి వాగులు కలిగినటువంటిది, లోయలు, కొండలు, ఓటలు, అగాధ జలములు కలిగినటువంటి దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇది ఇశ్రాయేలీలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వాళ్ళను విమోచించి తీసుకొని వస్తూ చెబుతా ఉన్నాడనమాట ఆయన. మీరు వెళ్ళబోయేటువంటి దేశము మిక్కిలి మంచి దేశము. ఎలాంటిదంటే కొండలు, వాగులు, భూగర్భ జలములు, ఓటలు కలిగినటువంటి ఆ దేశంలోనికి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తున్నాను అన్నాడు ఆయన. ఒకవేళ మరి విశ్వాసం చేత రక్షించబడినటువంటి మనకెలాంటి దేశాన్ని ఇస్తున్నాడు ఆయన? చూడండి, ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, ప్రకటన 22వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణము యొక్క రాజవీధి మధ్య నుండి ప్రవహించుట ప్రభు నాకు చూపెను. అంతేకాదటండి, వాళ్లకు లోయలు, కొండలు, భూగర్భ జలములు, ఓటలు కలిగినటువంటి దేశాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకైతే అంటా ఉన్నాడు కదా, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజల నదినే మనకు ఆ యొక్క సింహాసనము నుండి, ఆ పట్టణం యొక్క మధ్య నుండి ప్రవహింపజేస్తా ఉన్నాడటండి ఆయన. దానికి ఇరువైపులా జీవ వృక్షాలు ఉన్నాయట. ప్రతి నెల కాపునిచ్చేటువంటి ఆ యొక్క ఫలాలతో నిండి ఉన్నదట. వాళ్ళు అక్కడికి వెళ్ళి సేద్యం చేసుకోవాలి, ఆ భూమిని దున్నాలి, ఆ భూమిని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ముందు పారద్రోలాలి, వాటిని స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకున్న తర్వాత వారి కొరకు ఆ యొక్క భూమిని వాళ్ళు సేద్యం చేసుకుని ఏం చేయాలంటే వాళ్ళు బ్రతకాలి ఇశ్రాయేలీలు. కానీ నిన్ను నన్ను రేపటి దినాన్న ఆయన ఎక్కడ ఉంచాలని ఆశపడతా ఉన్నాడంటే స్ఫటికమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క జీవజల నదుల వారణ ఆయన మనలను కూర్చుండబెట్టడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన సమరయ రీతి అంటా ఉన్నాడు కదా, ఆయనే జీవజలమై ఉన్నటువంటి వాడు. ఆయన నేనిచ్చు నీళ్లు తాగినట్టే ఇంకెన్నడూ వాడు దప్పిగొనడు. కాబట్టి విశ్వాసము వలన ఆయన బిడ్డలమైనటువంటి మనకు రేపటి దినాన ఎలాంటి దేశాల్లోకి ఆయన మనలను ఉంచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడంటే ఇంత శ్రేష్టమైనటువంటి దేశం అది. జీవజల నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది కట ఆవల ఏవల జీవజల వృక్షాలు ఉన్నాయట. అవి ప్రతి నెల కాపునిస్తావని అంట. దాని యొక్క ఆకులు ఆరోగ్యాన్ని ఇస్తావని అటండి. ఎంత శ్రేష్టమైనటువంటి దేశాన్ని నీ కొరకు నా కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి దేవుడు ఆయన. ఏమని ఆరాధించవచ్చు ప్రభువా? వాగ్దాన బిడ్డల కంటే కూడా మరి శ్రేష్టమైనటువంటి భూమిని, ఎన్నడూ దాహము దప్పి ఆకలి లేనటువంటి ఆ యొక్క జీవజల నది ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రదేశంలో మమ్ములను ఉంచటానికి నీవు ఇష్టపడినటువంటి దేవుడు అయ్యా అని ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా ఇంకొకటి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10-11 వచనాలు చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యము చేత నింపబడిన ఇండ్లను,
త్రవ్వబడిన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వీటన్నిటినీ వాగ్దాన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో చెబుతా ఉన్నాడు. మీరు వెళ్ళబోయేటువంటి ఆ దేశం ఎలాంటిదో తెలుసా? నీవు గట్లా, నువ్వు కష్టపడలా, నీవు కట్టనటువంటి గొప్ప పురములు కలిగినటువంటి పట్టణం అది. నీవు నింపనటువంటి మంచి ద్రవ్యం చేత నింపబడినటువంటి ఆ యొక్క నింపబడినటువంటి ఇండ్లు, బావులు నీవు దవ్వల, తోటలు నువ్వు వేయలా, ఒలివ తోటలు వేయలా, ద్రాక్ష తోటలు వేయలా, ఏ తోటలు వేయలేదు, నువ్వు నాటలేదు. వాటన్నిటినీ మీ కొరకు నేను సిద్ధపరిచాను. మీరు త్రవ్వని బావులు, నాటని తోటలు, మీ ఇండ్లు ద్రవ్యం చేత నింపబడి ఇంత శ్రేష్టమైన, చెప్పారు కదా వాళ్ళు, మిక్కిలి గొప్ప దేశం అది. అలాంటి దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను అని దేవుడు ఇశ్రాయేలీయులతో చెబుతా ఉన్నాడు. మరి మనతో ఏమంటా ఉన్నాడు? మనకేమి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు ఆయన? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, 11వ అధ్యాయం 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచున్నాడు. వాళ్లకు పట్టణాలు ఇచ్చాడు, ద్రవ్యం ఇచ్చాడు, నింపబడిన ఇండ్లు ఇచ్చాడు, ద్రాక్ష తోటలు ఇచ్చాడు, తవ్వనటువంటి బావులను ఇచ్చాడు, ఒలివ తోటలను ఇచ్చాడు. మనకైతే ఆయన మరి శ్రేష్టమైనటువంటి దేశంలోనికి ఒక పట్టణాన్ని ఆయన మనకు సిద్ధపరిచాడు ఆయన. అందుకనే ప్రభు అన్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు సిద్ధపరచ వెళుతున్నాను. వాళ్ళెవరో కట్టినటువంటి వాటిలో ఇశ్రాయేలీయులు ఉండటానికి వెళ్ళారు, కానీ మనము విశ్వసించినటువంటి మన తండ్రి నిర్మించినటువంటి ఆ యొక్క గృహాలను మనం ఉండటానికి రేపటి దినాన్ని మనం వెళ్ళబోతా ఉన్నాం. మన ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మనం ఈ భూమి మీద బ్రతికున్నటువంటి దినాల్లో మన యొక్క క్రియలను బట్టి, వారి స్థితిని బట్టి ఆయన అక్కడ ఆయన ఉండేటువంటి ఆ యొక్క పట్టణంలో మనకు గృహంలో సిద్ధపరచ వెళ్ళాడు ఆయన. మరి శ్రేష్టమైనటువంటి దేశాన్ని స్వతంత్రించుకోవటానికి మనకి ఆయన అవకాశం ఇస్తున్నటువంటి దేవుడు ఆయన. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. 34వ వచనం ఉంటుంది కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, చివర చూడండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా రండి, నా తండ్రి చేత సిద్ధపరచబడినటువంటి రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆయన మనకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని, మన కొరకు నిర్మించినటువంటి ఆయన గృహాల్లో రేపటి దినాన మనము ఉండటానికి ఆ యొక్క ఆధిక్యతను మనకు ఆయన ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు ఆ రమ్యమైన దేశంలోనికి వెళ్ళటానికి నిరాకరించారు. ఒకవేళ మనము ఇష్టపడితే, మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యొక్క మార్గంలో నడిస్తే ఆ యొక్క శ్రేష్టమైనటువంటి పట్టణంలోనికి, సూర్యచంద్రులు వెలుగులు అవసరం లేనటువంటి ఆయన మహిమే ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క దేశంలోనికి, జీవజల నది ప్రవహించేటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి
జీవవృక్షం ఫలాలు ఫలించేటువంటి ఆ యొక్క ప్రదేశంలోనికి నిన్ను నన్ను ఉంచాలని ఆయన మరి శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి వాగ్దాన సంతానమైనటువంటి ఇశ్రాయేలీల కంటే కూడా విశ్వసించినటువంటి అన్యులమైనటువంటి మనం, ఎలాంటి నిబంధన జనంగా కాకుండా పెరిగినటువంటి మనకు విశ్వాసం ఉంచటం ద్వారా వారికంటే మరి మిక్కిలి శ్రేష్టమైనటువంటి మంచి దేశాన్ని రేపటి దినాన్న ఆయన మనకు ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ఆరాధన చేద్దాం.